వెల్కమ్ టు జ్ఞాన ప్రసన్న ఆస్ట్రో ఛానల్. ఇవాళ వీడియోలో 2024 నూతన సంవత్సర ఫలితాలు అనే వరుసలో ధనుసు రాశికి ఈ నూతన సంవత్సరంలో ఎలాంటి లాభ నష్టాలు ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా నూతన సంవత్సర ఫలితాలు వార్షిక గ్రహాలను అనుసరించి ఉంటాయి. ఒక గ్రహం స్థిరమైన ఫలితాలను ఇవ్వాలంటే ఆ గ్రహం స్థిరంగా ఒక స్థానంలో ఉండాలి. 2.5 రోజులకొకసారి మారే చంద్రుడు కానీ మాసం మాసం మారగల రవి, బుధ, శుక్ర, కుజులు మనకు శాశ్వతమైన స్థిరమైన ఫలితాలను ఇవ్వలేరు. వీళ్ళు వాళ్ళ దశాకాలంలో ఇస్తారు అనేది ఒక సపరేట్ విషయం అని గుర్తుంచుకోవాలి. గోచారంలో బలమైన ఫలితాలు అనే విషయంలో వార్షిక గ్రహాల సహకారం అతి ముఖ్యమైనది. ఆ విధంగా చూచినప్పుడు వార్షిక గ్రహాలైన శని, రాహు, కేతువులు ఈ 3 గ్రహాలకు 2024 సంవత్సర పూర్తి కాలం ఎటువంటి స్థాన మార్పు ఉండదు. గురు భగవానుడు మాత్రమే 2024 మే మాసం మేషరాశి నుండి వృషభ రాశికి స్థాన మార్పు చెందుతారు. ఈ వ్యవస్థ ఆధారంగా ధనుస్సు రాశికి 2024 నూతన సంవత్సరం ఎలా ఉంటుంది అని తెలుసుకుందాము. కాలపురుష చక్రానికి ధనుస్సు 9వ రాశి, అగ్నితత్వం కలిగిన రాశి, అధిక మేధస్సును కలిగిన గురు భగవానుని స్వంత రాశి, మూల త్రికోణ రాశి, పురుష రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం, పూర్వాషాఢ నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదం ఉంటుంది. ఈ స్థానంలో ఏ గ్రహాలు కానీ నెగటివ్ ఫలితాలను ఇవ్వరు అంటారు. మాసాలలో ధనుస్సు రాశి మార్గశిర మాసాన్ని సూచిస్తుంది. ఈ ధనుస్సు రాశికి నూతన సంవత్సర ఆరంభంలోనే రవి భగవానుడు రాశి మండలంలోనే ఉంటారు. పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడు మీ రాశిని వీక్షిస్తున్నారు. ఉపచయ స్థానమనే 3వ స్థానంలో శని భగవానుడు, 4వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో కేతువు ఉండగా మీ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. సంవత్సర ఆరంభమున రాశినాథుడైన గురు భగవానుడు మీ రాశిని వీక్షించడం చాలా చాలా మంచిది. చేపట్టిన అన్ని పనులు విజయవంతమవుతాయి. ఇల్లు సమకూరే యోగాలు మరియు సంతాన భాగ్యం కలిగే అవకాశం ఉంటుంది. అలాగే ధనుస్సు రాశి వారికి వివాహ వేడుకలు జరిగే అవకాశాలు పెరుగుతాయి. మనస్సుకు నచ్చిన కులదైవ అనుగ్రహం ఉంటుంది. ప్రేమలో విజయం, విదేశ ప్రయాణాలలో పురోభివృద్ధి, చేసే పని వల్ల లాభాలు, ఉన్నత స్థితి, విద్యలో ఉన్నత డిగ్రీలు సంపాదించడం, ఉన్నత చదువు కోసం ఎదురుచూస్తున్న ధనుస్సు రాశికి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్ళే అవకాశం లాంటి మంచి ఫలితాలు ఉంటాయి. తర్వాత 3వ స్థానమైన ఉపచయ స్థానంలో ఉన్న శని భగవానుని వల్ల పొగడ్తలు మీ స్థాయిని పెంచేట్లు చేస్తాయి. అనుకున్న పనులు చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. జీవితంలో అడ్డంకులు, జాప్యాలు ఎదురైనప్పటికీ పట్టుదలతో విజయాన్ని సాధించగల సామర్థ్యం ధనుస్సు రాశికి ఉంటుంది. 4వ స్థానంలో రాహు భగవానుడు ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం ముఖ్యం. వాహన ప్రయాణాలలో కాస్త జాగ్రత్త అవసరం. పాత వాహనాలను ఇచ్చి కొత్త వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు ఉంటాయి. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం ముఖ్యం. ఇక 10వ స్థానంలో ఉన్న కేతువు వల్ల ఉద్యోగంలో పై అధికారుల కోపానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి అన్నా కూడా గురు వీక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పనిలో పని భారం అధికమవుతుంది కాబట్టి ఉద్యోగం మానేద్దామా అన్న ఆలోచనలు ఉంటాయన్నా ఆశ్చర్యపోనక్కరలేదు. మీకు అనుకూలమైన దశాభుక్తులు జరిగితే ఈ గోచార ఫలితాల ప్రభావం పెద్దగా ఉండదు. సహజంగానే 2024 నూతన సంవత్సర ఆరంభంలో మీకు లభించే అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏమిటి అంటే శని, గురు భగవానుడున్న స్థానాలు అద్భుతమైన స్థానాలు. కేతువు కూడా అఫ్కోర్స్ నెగిటివ్ అని చెప్పడానికి కాదు. కారణం ఉపచయ స్థానాలలో ఒకటిగా పేర్కొనబడే స్థానం 10వ స్థానం. ముఖ్యంగా మీకు 2 ఉపచయ స్థానాలలో 2 పాపగ్రహాలు స్ట్రాంగ్గా కూర్చొని
ఉన్నాయి. అంతేకాక రాశినాథుడైన గురు భగవానుడు తన మిత్రస్థానంలో ఉండి మీ రాశిని వీక్షిస్తున్నారు. దీనివల్ల మానసిక ధైర్యం, శారీరక శక్తి మరియు ధైర్యంతో ఏదైనా సాధించగలను అనే ఆత్మవిశ్వాసం కూడా అధికమవుతుంది. విద్యార్థులు చదువుపై అధిక శ్రద్ధను చూపించాలి అనేది ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్న గురువు సపోర్ట్ చేస్తారు, కానీ 4వ స్థానంలో ఉన్న రాహువు చిన్న చిన్న అడ్డంకులను ఏర్పరచుతారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. రాత్రిపూట ప్రయాణాలు అవాయిడ్ చేయడం మంచిది. తర్వాత 2024 మే మాసం పంచమ స్థానంలో ఉన్న గురు భగవానుడు 6వ స్థానానికి స్థాన మార్పు చెందుతారు. ఆ స్థానం నుండి మీ 12వ స్థానాన్ని, 2వ స్థానాన్ని వీక్షిస్తారు. కాబట్టి విదేశ ప్రయాణాలు, శుభ కుటుంబ ఖర్చులు మొదలైనవి అప్పు చేసి చేస్తారనే విధి ఉంటుంది. 6వ స్థానంలో రాశినాథుడైన గురు భగవానుడు ఉన్నప్పుడు శారీరక ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. అనవసర గొడవలు, కోర్టు కేసులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవ్వరి విషయాలలో ఇన్వాల్వ్ కాకుండా మీ పనేంటో మీరు చేసుకుని వెళితే సమస్యలు ఉండవు. 6వ స్థానంలో ఉన్న గురువు 10వ స్థానాన్ని కూడా వీక్షిస్తారు. కాబట్టి కొత్త ఉద్యోగాలు, అభివృద్ధి, ప్రమోషన్ లాంటివి కూడా ఉంటాయి. మొత్తానికి 2024 నూతన సంవత్సరంలో మీ రాశికి సాధకము, బాధకము రెండు కలిసి ఉంటాయని తెలియజేస్తూ తర్వాతి వీడియోలో మకర రాశికి 2024 నూతన సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేస్తాను. ధన్యవాదాలు.